డీకే అరుణ బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి గద్వాల నియోజకవర్గంలో పోటీ చేస్తే భారీ విజయం అందిస్తామని గద్వాల సీనియర్ కాంగ్రెస్ నాయకులు అనుచరులు ఆమె ముందు ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. గద్వాల నియోజకవర్గంలో బీజేపీకి గెలిచేంత బలం లేదని, కాంగ్రెస్ లోకి వెళితే తప్పకుండా గెలిపించుకుంటామని అరుణకు భరోసా ఇస్తున్నారని విపరీతమైనటువంటి కుమ్ములాట లోపల విపరీతమైనటువంటి ఒకనొరు కొట్టుకునేటటువంటి పరిస్థితి రాబోతా భవిష్యత్తులో. భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఓట్ల కోసమే, సీట్ల కోసమే పనిచేస్తున్నటువంటి పార్టీ కాదు. ఈ యొక్క భారతదేశం యొక్క అభివృద్ధి కోసం, భారతదేశంలో ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చడం కోసం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు అవసరాన్ని తెలియజేస్తూ ప్రజలకు ఇతర పార్టీలు చేసినటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టేటటువంటి విధంగా గ్రామ గ్రామాల్లో కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతాం. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి బీదవాడు, అట్టడున్న చివర ఉన్నటువంటి ప్రతి బీదవాడికి ఆర్థికమైనటువంటి స్తోమత కలిగించి ఆర్థికంగా అందరి స్థితిమంతులను చేయాలనేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉన్నది. ఇక్కడ రెండు ఇతర పార్టీలకు ఏముంది, అధికారమే లక్ష్యంగా ఆ పార్టీలు పనిచేస్తుంది. డీకే అరుణ బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి గద్వాల్ నియోజకవర్గంలో పోటీ చేస్తే భారీ విజయం అందిస్తామని గద్వాల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అనుచరులు ఆమె ముందు ప్రస్తావిస్తున్నట్లుగా తెలుస్తోంది. గద్వాల్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా బలమైన నేతలు లేరని, ఎప్పటిలాగే కాంగ్రెస్లో ఉంటే తప్పక గెలుపు వరిస్తుందని మనసు మార్చుకొని తిరిగి కాంగ్రెస్లో చేరుదామని ప్రస్తుతం ఆమె వెంట ఉన్న ముఖ్య అనుచరులు ఆమెకు నచ్చజెపుతున్నారని గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి.
గద్వాల్ నియోజకవర్గంలో బీజేపీకి గెలిచేంత బలం లేదని, కాంగ్రెస్లోకి వెళితే తప్పకుండా గెలిపించుకుంటామని అరుణకు భరోసానిస్తున్నారని తెలుస్తోంది. అయితే అనుచరుల మాటలతోనే అరుణ సందిగ్ధంలో పడ్డారని తెలుస్తోంది. ఇక బీజేపీలో జాతీయ స్థాయి నాయకురాలిగా ఉన్న అరుణ తన అనుచరుల మాటకు తలొగ్గి కాంగ్రెస్లో చేరి గద్వాల్ నియోజకవర్గంలో చక్రం తిప్పుతారా లేక బీజేపీలోనే కొనసాగుతారా అన్న విషయంలో త్వరలోనే స్పష్టత రానున్నదని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. శాంక్షన్ చేయించిన రోడ్డు కూడా ఇంకా ఇప్పటికైతేనే ఉండదు, ఇంకా ఇప్పటికేస్తూనే ఉండదు 10 ఏళ్ల దినం అయితే కూడా. కాబట్టి అక్కలారా, అమ్మలారా, అన్నలారా, పేదవాళ్ళకి ఇండ్లు కావాలన్నా, పేదవాళ్ళకి జాగలు లేని వాళ్ళకు జాగలు కావాలన్నా, పేదవాళ్ళకి అందరికి భార్యాభర్తలకు పింఛన్ కావాలన్నా, పిల్లలకు చదువుకునే పిల్లలకంతా కూడా ఈరోజు స్కూళ్ళలో టీచర్లు లేరు. స్కూళ్ళల్లో తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఒక్క టీచర్ పోస్ట్ రాలే, టీచర్ కూడా చక్కగా లేరు. ఈరోజు విద్య, వైద్యం, ఆయుష్మాన్ భారత్ అంటే ఒకవేళ అరుణ కాంగ్రెస్లోకి వస్తే ఇటీవల కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరిత పరిస్థితి ఏంటని కొందరు కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గద్వాల్ టికెట్ సరితకు ఇస్తామని హామీ ఇచ్చిందని, దీంతో ఆమె నియోజకవర్గంలో ప్రచారం కూడా ప్రారంభించారని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు అంటున్నారు. సరిత కేవలం తన సామాజిక వర్గం ఓటర్లను నమ్ముకొని గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఎదిరించి కాంగ్రెస్లో చేరారు. కానీ అదే సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కురుమ విజయ్ కుమార్ను కాంగ్రెస్లో సీనియర్ నేతగా గుర్తింపు ఉంది. ఆయన ఈసారి గద్వాల్ కాంగ్రెస్ టికెట్ను కోరుతున్నారు. సరితకు టికెట్ ఇస్తే ఒప్పుకునేది లేదని కూడా ఆయన బాహాటంగానే అంటున్నారు. సరిత సామాజిక వర్గంలో వర్గ పోరు ఉండడంతో ఆ వర్గం ఓట్లు కాంగ్రెస్కు కలిసొచ్చే అవకాశం కనిపించడం లేదని పరిశీలకులు అంటున్నారు. పత్రికా సోదరులందరికీ నమస్కారం. మొన్న జరిగిన మన మాజీ మంత్రి అయిన జూపల్లి కృష్ణారావు గారు చేసిన సంచలన వాక్యాలు గౌరవ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారి మీద, అలాగే మా బీఆర్ఎస్ పార్టీ మీద చేసిన విచక్షణ కోల్పోయి, సోయి కోల్పోయి మాట్లాడిన మాటలు నిజంగా మా పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రజల కోసం నేను ఈరోజు మాట్లాడుతున్నా, పార్టీలో నుంచి బయటకు వచ్చిన మాట్లాడుతున్నారే తప్ప నిజంగా వాస్తవానికి ప్రజల కోసం, ఆయన ప్రజల సంక్షేమం కోసం చేయాలనుకుంటే ఇదే జూపల్లి కృష్ణారావు గారు. ఒకవేళ మాజీ మంత్రి అరుణ కాంగ్రెస్లోకి వస్తే ఈ వర్గం ఆమె వైపే ఉంటుందని ఆ వర్గంలోని కొందరు నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి అరుణ పోటీ చేస్తే గద్వాల్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గద్వాల్ నియోజకవర్గంలో డీకే అరుణ రాజకీయ ఎత్తులకు ఉద్దండ నేతలే కనుమరుగయ్యారు. గద్వాల్ రాజకీయంలో తనదైన ముద్ర వేశారు జేజమ్మ. రాజకీయ కుటుంబ చరిత్ర కలిగిన